వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల లోపల ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ పరీక్షల కోసం 2025కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఒకటి మీ ముందు ఉంచబోతున్నాం. అయితే ఈ వీడియో లోపల పరీక్ష తేదీ ఎప్పుడు ఉండొచ్చు, తర్వాత ఆఫ్లైన్ ఉండొచ్చా, ఆన్లైన్ ఉండొచ్చా, లేదా హైబ్రిడ్ ఉండొచ్చా, తర్వాత ఎగ్జామ్ సెంటర్ అనేది మనకు ఆన్లైన్లో తీసుకున్నట్లయితే ఎక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అన్ని అంశాలను ఇక్కడ చర్చించబోతున్నాం. ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోను మొట్టమొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి. దీనివల్ల మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో మీకు మొట్టమొదటిగా చేరుతుంది. ఇక ఎక్కడ చిట్ట చివరకు మిస్ చేసుకోవద్దు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం నిర్వహించేటటువంటి నీట్ పరీక్షలను 2025కి సంబంధించినవి ఇంజనీరింగ్కి ఏ విధంగా అయితే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారో అదే విధంగా నిర్వహించాలని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు భావిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ పరీక్షల నిర్వహణ కోసం ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యం లోపల నియమించినటువంటి నిపుణుల కమిటీ కూడా సిబిటిని సిఫార్సు చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినట్లయితే అవకతవకలకు తక్కువ అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. దీంతో ఈ చర్చలు ప్రభుత్వం కూడా ఇదే వైపుగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దీనికోసమే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి విద్య ఆరోగ్య శాఖలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరపవచ్చు అనేటటువంటి దానికి ఒక అవకాశం ఏంటంటే మే 6 నుంచి 10 రోజుల పాటు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేటటువంటి సంస్థలతోటి మే 6 నుంచి 10 రోజుల పాటు ఆ తేదీలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయించింది. కాబట్టి అంటే ఆ రోజుల లోపల జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందని భావించవచ్చు. ఇంకా ఇది పూర్తి ఇబ్బంది అనిపిస్తున్నట్లయితే హైబ్రిడ్ విధానం లోపల కూడా కొనసాగించడానికి ఏమైనా అవకాశం ఉందని కూడా చర్చిస్తున్నారు అధికారులు. అంటే హైబ్రిడ్ విధానం లోపల అంటే విద్యార్థి యొక్క చాయిస్ ఒకటి ఆన్లైన్ లోపల పాల్గొనవచ్చు, లేదా పెన్ను పేపర్ విధానంలో పాల్గొనవచ్చు. దీనికోసమే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోటి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. అంటే ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు అంటే ఈ విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడానికి అనుకూలంగా ఉండేటటువంటి కళాశాలలు వాటి యొక్క వివరాలను తీసుకోవడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వం ఉండేటటువంటి నిర్వహణను అంటే సిబిటి పరీక్ష నిర్వహించడానికి ఎంత అవకాశం ఉంది అనే దాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. దీనికోసం ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు వీటిపైన కూడా వివరాలు తీసుకోవడం జరిగింది. ఇంకా విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఆన్లైన్ వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెన్ పేపర్ విధానం లోపల బబ్లింగ్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత బబ్లింగ్ సరిగా చేయకపోయినా అది రాంగ్ అనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు విద్యార్థుల లోపల కూడా ఎక్కువ మంది ఈ ఆన్లైన్ విద్యా అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి దాదాపు 75% మంది వరకు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా విద్యార్థుల యొక్క ఒపీనియన్లు, తల్లిదండ్రుల ఒపీనియన్లతో ఆల్రెడీ మనకు కస్తూరి రంగన్ గారు చర్చలు జరిపినారు. వారి యొక్క నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్నే సపోర్ట్ చేయడంతో ఈసారి నీట్ అనేది మనకు ఆన్లైన్ లోపల జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.